న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం ఎమ్మెల్యే పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు గారి నూతన మంత్రి కార్యాలయంలో ప్రత్యేక పూజలు. పుదుచ్చేరి అసెంబ్లీ హాల్లో గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఛాంబర్ లోనే ప్రస్తుత మంత్రివర్గంలో అదే ఛాంబర్ లో మంత్రి మల్లాడి కృష్ణారావు. యానాం ఎమ్మెల్యే పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు గారి నూతన మంత్రి కార్యాలయంలో ప్రత్యేక పూజలు. పుదుచ్చేరి అసెంబ్లీ హాల్లో గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఛాంబర్ లోనే ప్రస్తుత మంత్రివర్గంలో అదే ఛాంబర్ లో మంత్రి మల్లాడి కృష్ణారావు. నూతన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి మల్లాడి కృష్ణారావు ఈ రోజు మధ్యాహ్నం 1:30 ప్రజల ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలో మంత్రి మల్లాడి ఛాంబర్ అధికారికంగా ప్రారంభం కానుంది. మంత్రి మల్లాడితో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, కాబోయే పిఎస్ మునిస్వామి, ఇతర సిబ్బంది. महागणपति महागणपत्यादेव्यै विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। अस्मिन् चित्रपटे श्री महालक्ष्मीं ध्यायामि। श्री महालक्ष्मीं धीमहि तन्नः स्कन्द प्रचोदयात्। अस्मिन् चित्रपटे श्री शिवसुब्रह्मण्ये स्वामिनं ध्यायामि। शिवसुब्रह्मण्ये स्वामिनं आवाहयामि। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। अस्मिन् चित्रपटे अलमेलु मंगा समेत प्रसन्न वेंकटेश्वरं ध्यायामि। प्रसन्न वेंकटेश्वरं आवाहयामि। आवाहिताभ्यः सर्वाभ्यः देवदात्रे उत्तरीय यज्ञोपवीत आभरणार्थे अलंकरणार्थे पुष्पाणि समर्पयामि। दिव्यश्री परिमल गंधानि ओम गजगन्नकाय नमः। ओम मेधा सरस्वत्यै नमः। पुस्तकधारिण्यै नमः। वीणाविलासिन्यै नमः। ओम शिवसुब्रह्मण्याधनाय नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम अलमेलमङ्गासमेत प्रसन्न वेंकटेश्वर स्वामिने नमः। नानाविध परिमल पत्र पुष्पाञ्जलिं समर्पयामि। धूपम् आघ्रापयामि। धूपम् आघ्रापयामि। ओम एतस्य नाच्छमादत्ते यो राजासन्दाच्छो बाधो मे नजते देवसुवा मेदानि हविगुंसि भवन्ति एतावन्तो वै देवानागुंधवाः तगेवास्मै रवान् विगच्छन्ति तगेनं तनस्तवन्ते राक्षाया देवसूराजा भवति। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। सर्व अपराध क्षमार्थं सर्वमंगल प्राप्त्यर्थं दिव्य कत्तूर ज्योतिः कत्तूर नीराञ्जनं सन्दर्शयामि। आचमनीयं समर्पयामि। யோபாம் புஷ்பம் தேதா எடுத்துட்டு ஒரு புஷ்பம் கையில வாங்கிக்கணும். கல்ல ஒத்திக்கிட்டு ஒரு புஷ்பம் வாங்கிக்கணும். புஷ்பவான் பிரஜாவான் தசவான் பவதி ஜகேவம் தேதா யோபாபாஜதம் தேதா ஆஜதவான் பவதி ராம் சம்பத்சரோபா அபாபாஜதம் ஆஜதவான் பவதி யத் சம்பத்சரஸ்யாயதம் தேதா ஆஜதவான் பவதி ஆதோ வைஹம் வத்சரஸ்யாயதம் आजदनभान् भवति। एकेवं भेद योऽत्सुराभं प्रतिष्ठितां भेद प्रत्येव तिष्ठति राधातिराधाय प्रदक्ष्यसातिनेः नमो भयं भैः श्रवणाय कृण्महे समेधा मां कामकामाय मह्यं कामेश्वरो भैः श्रवयामि। எல்லாரும் கையில இருக்கிற புஷ்பத்தை சாமி பாடுறோம். சாமி படத்துக்கு சேர்த்து
दीर्घमायुः महागणपत्यादिप्रसादफलसिद्धिरस्तु उर्वारुकविभवन्धनादे मृत्योर्मुक्षीयमामृतात् इह दृष्टि अहित दृष्टि परदृष्टि सप्तदृष्टि नेत्रदृष्टि विषम नाशय नाशय हुं फट् ఓకేనా ఏసీ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఏసీ ఆఫ్ మంత్రి మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. పుదుచ్చేరి వెళ్లిన జేడి లక్ష్మీనారాయణ మంత్రి మల్లాడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి సాల్వతో సత్కరించారు. మంత్రి మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా కలిసిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ. పుదుచ్చేరి వెళ్లిన జేడి లక్ష్మీనారాయణ మంత్రి మల్లాడిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చ అందజేసి సాల్వతో సత్కరించారు. అదేవిధంగా మంత్రి మల్లాడి కృష్ణారావును కలిసిన యానా పూర్వపు పరిపాలనాధికారి ప్రస్తుత పుదుచ్చేరి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆమన్ శర్మ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి పి శ్రీసుధ పాల్గొన్నారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు బ్రహ్మశ్రీ ఎనమండ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురిమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి పి శ్రీసుధ పాల్గొన్నారు. తొలుత వీరికి ఆలయ మర్యాదలతో అర్చకులు బ్రహ్మశ్రీ ఎనమండ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణ కుంభం స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం అందించారు. దుశాలువాతో సత్కరించి స్వామి చిత్రపటం ప్రసాదం అందించారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం కుమారుని నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, పర్యవేక్షణాధికారి కటారి శ్రీనివాసరాజు,
ఏర్పాట్లు పర్యవేక్షించారు. క్రమంలో ధర్మకర్త పెన్మత్స రఘురామరాజు, అర్చకులు, పురోహితులు, వేద పండితులు, పోలవరం తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. నమః పార్వతీపతయే హర 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 మహాదేవ హర ఓం ధాతా పురస్తాద్యముదాయ హర చక్రప్రవిశ్రవణాయ గుర్మహే కామాం కామకామాయ మహ్యం రామేశ్వరో వై శ్రవణోద సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో శాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ధ్యాయనాయ వీరభద్రాయ దక్షయజ్ఞ భగ్నకాయ దుష్టకర్మ ఛేదితాయ శిష్టరక్షణ దీక్షితాయ ఆర్తత్రాణ పరాయ అభయహస్తాయ నిత్యకళ్యాణ రూపాయ నిగమార్థ ప్రకాశాయ భుక్తిముక్తి ప్రదాతాయ మురమళ్ళ నివాసాయ శరభశరభాయ వీరేశ్వరాయ అహం భజే. జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి రేంజ్ లో అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను, ఉచ్చులను, నాటు పరికరాలను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన 500 రకాల విద్యుత్ తీగలను, ఫుట్ లాక్ పరికరాలను రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రిస్క్ చేసి భూమిలో పాతిపెట్టిన ఉచ్చులను వెలికి తీసిన అటవీ సిబ్బంది. జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లి రేంజ్ లో అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్లను, ఉచ్చులను, నాటు పరికరాలను స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కోసం వేటగాళ్లు ఏర్పాటు చేసిన 500 రకాల విద్యుత్ తీగలను, ఫుట్ లాక్ పరికరాలను రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో రిస్క్ చేసి భూమిలో పాతిపెట్టిన ఉచ్చులను వెలికి తీసిన అటవీ సిబ్బంది. వన్యప్రాణులను కాపాడటం కోసం ప్రత్యేకంగా 4 టీంలను ఏర్పాటు చేశామని, ఇలా వేటగాళ్ల మధ్యన వైర్లను, ఉచ్చులను గుర్తించి వెలికి తీసేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశామంటూ డిఎఫ్ శివకుమార్ గంగాల్ వెల్లడించారు. వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులను నిరంతరం కష్టపడి శ్రమించి వన్యప్రాణులను కాపాడిన అటవీ సిబ్బందికి రివార్డును అందజేసిన డిఎఫ్ఓ శివకుమార్. ఓకే పరీక్షలు రావడం నమస్కారం అందరికీ. ఈరోజు మనము ఫారెస్ట్లో ఏమైతే స్నేర్స్ అంటే ఉచ్చలు, ట్రాప్స్, అడవి జంతువులు చంపడానికి ఏమైతే పెడతారో దానికి సంబంధించి మన వాచర్స్, అనిమల్ ట్రాకర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ వీళ్ళందరూ కలిసి చాలా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ
లైఫ్ని కూడా రిస్క్లో పెట్టి చాలా ఎఫర్ట్తో ఇది చాలా టఫ్ వెదర్ కండిషన్లో, టఫ్ టెరైన్ కండిషన్లో ఇదంతా స్నేర్ తీశారు. ఇది ఎన్నో నెలల నుంచి వాళ్ళు తీస్తే ఈరోజు ఇంత మనం ఒక ప్రదర్శనగా పెట్టి వాళ్ళు చేసిన ఎఫర్ట్ని గుర్తించి రివార్డ్ ఇవ్వబోతున్నాము. సో వీళ్ళందరూ మన వాచర్స్, హెల్పర్స్, బేస్ క్యాంప్ హెల్పర్స్ అండ్ యానిమల్ ట్రాకర్స్ అండ్ మై రేంజ్ ఆఫీసర్ FRO మారేడుమిల్లి, వీళ్ళందరి కంబైన్డ్ ఎఫర్ట్ వల్ల ఈరోజు మనం ఇంత ఉచ్చుల్ని తీయగలిగాము. సో దీనివల్ల ఎంతో వైల్డ్ లైఫ్ అనేది, అడవి జంతువుల ప్రాణం అనేది మనం రక్షించామని చెప్పుకోగలము. సో దీనికి ఏమైనా క్రెడిట్స్ ఉంటే అది వీళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లే ఇదంతా అయింది. సో వచ్చే రోజులు కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ తీస్తారు, ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వాళ్ళ సేఫ్టీని కూడా వాళ్ళు గమనించుకొని చేస్తారని నేను చెప్పబోతున్నాను. అట్ సేమ్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఆడియన్స్కి మనం తరఫు నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి తరఫు నుంచి మెసేజ్ ఏంటంటే, సో ఇప్పుడు మారేడుమిల్లి అనేది ఒక పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్గా మారింది. వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్గా వస్తుంది. సో దీంట్లో ముఖ్యమైన పాపులర్ అట్రాక్షన్ అనేది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. సో మనం ఎంత కాపాడుకుంటామో అంత ఎక్కువ మంది వస్తారు, అంత టూరిస్ట్ వస్తారు, దానివల్ల అంత లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది. దాన్ని స్టాప్ చేయండి. దీనివల్ల ఫారెస్ట్ కూడా బాగుంటుంది, వైల్డ్ లైఫ్ నంబర్స్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ దీనివల్ల మీకే ఉపయోగం అవుతుంది. ఓన్లీ ఉద్యోగమే ఇది, ఫారెస్ట్ని పెట్రోల్ చేస్తారు మోస్ట్. ఇప్పుడు వర్షం కాకుండా, ఎండ కాకుండా, ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ఎండ ఉందని. సో ఈ హ్యూమిడిటీ అండ్ హీట్ వల్ల 44-45 డిగ్రీ దాకా కూడా టెంపరేచర్ ఉంది. అదేమీ లెక్కించుకోకుండా వాళ్ళు చాలా టఫ్ కండిషన్స్లో డే నైట్ కలిసి ఇదంతా తీశారు. సో వీళ్ళది ఓన్లీ డ్యూటీస్ ఫారెస్ట్ ప్రొటెక్షన్, పెట్రోలింగ్ అండ్ ఈ స్నేర్స్ని, ట్రాప్స్ని తీయడము. అండ్ చాలా రిమోట్ ఇన్సైడ్ డీప్ ఫారెస్ట్లో కూడా వీళ్ళు ఉంటున్నారు ఆ బేస్ క్యాంప్స్లో. సో ఇది పాపికొండ నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్ ఫారెస్ట్. ఇప్పుడు మనం రోడ్లో వెళ్తున్నప్పుడు లెఫ్ట్ రైట్గా ఉండేదంతా రిజర్వ్ ఫారెస్ట్, డైరెక్ట్ నేషనల్ పార్క్ లేదు. నేషనల్ పార్క్ ఇంకొంచెం లోపల వెళ్ళాలి, కానీ వీళ్ళు కవర్ చేసే ఏరియాలో నేషనల్ పార్క్ కూడా వస్తుంది. సో వీళ్ళు ఎప్పటి నుంచో అపాయింట్ అయి ఉన్నారు, కొంతమంది 10-12 ఇయర్స్ నుంచి కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. జాగ్రత్తగా ఉండమని మనం చెప్పము, వాళ్ళకి హెచ్చరిక అన్నది ఉంటుంది. చేస్తున్నప్పుడు దొరికిపోతే ఆబ్వియస్లీ చట్టపరంగా ఇంప్రిజన్మెంట్ అయినా, ఫైన్ అయినా అదైతే ఉండదు, ఉంటుంది. కానీ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురిమల్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం హక్కు భుక్తంలో గల వివిధ గ్రామంలో గల పల్లపు భూములను స్వంత ఖర్చులతో చెరువులుగా మార్పు చేసుకుని చేపలు పెంచుకొని లైసెన్స్ హక్కునకు 5 సంవత్సరాల కాలం, కౌలు హక్కునకు 29/5/2026 శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించగా మురిమల గ్రామంలో గల 3.83 సెంట్ల భూమికి సంవత్సరమునకు 4 లక్షల. కోనసీమ జిల్లా పోలవరం మండలం మురిమల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానం హక్కు భుక్తంలో గల వివిధ గ్రామంలో గల పల్లపు భూములను స్వంత ఖర్చులతో చెరువులుగా మార్పు చేసుకుని చేపలు పెంచుకొని లైసెన్స్ హక్కునకు 5 సంవత్సరాల కాలం, కౌలు హక్కునకు 29/5/2026 శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించగా మురిమల గ్రామంలో గల 3.83 సెంట్ల భూమికి సంవత్సరమునకు 4,21,300, కొమరగిరి గ్రామంలో 3.70 సెంట్ల భూమికి సంవత్సరానికి 3,04,800 రాగా కేశనకూరు గ్రామం నందు 5.14 సెంట్ల భూమిని పాడుకున్నటకు పాటదారులు రానందున సదరు వేలం ప్రక్రియను వాయిదా వేయటం జరిగింది. ఈ రోజు జరిగిన వేలం ద్వారా దేవస్థానంకు సంవత్సరంకు 7,26,100 రూపాయల ఆదాయం సమకూరింది. సదరు వేలం నందు ధర్మకర్తల మండలి చైర్మన్ దాట్ల రామకృష్ణరాజు, దేవస్థాన సహాయ కమిషనర్ వి సత్యనారాయణ మరియు ధర్మకర్తలు పెన్మత్స రామరాజు, మద్దాల వెంకటేశ్వరరావు తదితరులు, పాటదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సదరు బహిరంగ వేలం నందు పాల్గొనవలసిన వారు ఖచ్చితంగా హిందూ మతమునకు చెందిన వారే, హిందూ మతంపై విశ్వాసం కలవారై ఉండవలను. సదరు భూమి కౌలు మరియు లైసెన్స్ హక్కునకు టెండర్ బహిరంగ వేలం GOMS నంబర్ 426 రెవెన్యూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 9/11/2025 నందలి AP చారిటబుల్ రిలీజియస్ ఎండోమెంట్స్ ఇంప్రూవ్డ్ ప్రాపర్టీస్ అండ్ అదర్ దాన్ రైట్స్, అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లీజ్ ఆఫ్ లీజ్ అండ్ లైసెన్సెస్ అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం జారీ కావాలన్న నిబంధనలను అనుసరించి ఈ క్రింది విధంగా బహిరంగ వేలం నిర్వహించబడుతున్నది. దేవాలయం ఏ విధమైన బకాయిలు అంబాజీపేట ABR కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లతో నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు ఒమ్మి రఘురాం పాల్గొన్నారు.
అంబాజీపేట ఏబిఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లతో నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పోర్ట్ అధ్యక్షులు ఒమ్మి రఘురాం పాల్గొన్నారు. జగ్గిరెడ్డి సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఓట్ల తొలగిస్తే చూస్తూ ఊరుకో, నియోజకవర్గ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్లలో ఉన్న పార్టీ బిఎల్ఓలు సమర్థంగా వ్యవహరించి అర్హులైన వారు ప్రతి ఒక్క జాబితాలో ఉండేలా దొంగ ఓట్లకు అవకాశం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్క పౌరుడు పొందాలి. ఓటు హక్కును తొలగించే అధికారం ఎవరికీ లేదు. ఏ పార్టీ అయినా ఎవరు ఓట్లైనా తొలగిస్తే న్యాయ పోరాటం చేస్తా. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్లతో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి చోట కూడా రేపు యొక్క సమగ్ర ఇంటెన్సివ్ రివిజన్ అయిన తర్వాత ఈ ఓట్లు తీసివేతలో కలుపులన్నీ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలే ముందొస్తాయి. అట్లాంటి కార్యకర్తలకి కోఆర్డినేటర్లు అండగా ఉండాలి. వారిని కూడా తగిన స్థానంలో పెట్టడానికి ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఉండాలి తప్ప వెన్ను చూపించేటువంటి వాడు నాకు వద్దనేటువంటి మాట అని చెప్పేశాడు ఆయన మీటింగ్లో. కాబట్టి మేము మాట్లాడుకున్నాం. మా ఊర్లో మేము మరి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరొక్కరు లేరండి, అటు గతంలో హాలు ఇచ్చారు, ఇటు మాటిస్తున్నామండి అనేటువంటి మాటలు చెప్తే నేను కోఆర్డినేటర్ అనుమానించాలని పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా చెప్పేశాను. కాబట్టి రాబోయేటువంటి స్థానిక ఎన్నికలకు సన్నద్ధండి, ఎక్కువ సీట్లు మనం గెలుపొందాలా. ఆ తదుపరి వచ్చేటువంటి శాసనసభ ఎన్నికలు కూడా మరి అండగా దండగా మీ అందరూ కూడా మరి కార్యకర్తలు అని కోఆర్డినేటర్లు ఉండాలి మరి అని చెప్పి సందర్భంగా ఆయన నిన్న చాలా విపులంగా వివరంగా అందరికీ చెప్పడం జరిగిన విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మాట్లాడే వారు కూడా వేదిక మీద పెద్దలను సంబోధించండి, తప్పలేదు. అలాగే మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మామూలుగా ఓట్ల యొక్క ఈ సవరణ జరుగుతూ ఉంటుంది. అంటే కొత్త ఓట్లు నమోదు చేసుకోవడం, డెత్లు ఏమైనా ఉంటే తీసేయడం, ఇది ఎప్పుడు జరిగే కార్యక్రమం. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. ఇంటెన్సివ్ రివిజన్ అనేటువంటిది ఏమిటంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓట్లు ఒక బూత్ వచ్చి 1200 ఓట్లలో ఒక బిఎల్ఓని పెడితే మన వైపు నుంచి మన పార్టీ నుంచి ఒక బిఎల్ఏ ఒక 1000 మంది ఓట్లకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా ఈ వ్యక్తి అంటే నమ్మకం, ఇతను సంతకం పెడితే మేము 1000 మంది సంతకం పెట్టినట్టు అనేటువంటి ఒక బలాన్ని ఇచ్చి ఎంపిక చేసినటువంటి వారే ఈ ముందు కూర్చున్న బిఎల్ఏ అని చెప్పి సందర్భంగా ఎంతకీ మనం చేస్తున్నారు. అంతటి గురుతరమైన బాధ్యత మీ భుజస్కంధాలపై పెట్టి రేపు ఉన్నటువంటి బిఎల్ఓ ఓట్లు కొన్ని తొలగిస్తా లేదా కొన్ని ఓట్లు కలిపినా మీరు చూసి మీరు సంతకం పెడితేనే అది ముసాయిదా జాబితాలో ముద్రిస్తారు. కాబట్టి అధ్యక్షుడు చెప్పినా ఒకవేళ కొన్ని ఓట్లు ఇక్కడ గ్రామాల్లో లేకపోతే గ్రామాంతరం వెళ్తే అవి మళ్ళీ రాసి సబ్మిట్ చేసే అవకాశం, అధికారం రెండు కూడా కూర్చున్నటువంటి బిఎల్ఏలు మీకే ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి జగన్మోహన్ గారు కూడా ప్రత్యేకంగా మళ్ళీ అందరికీ మీటింగ్ పెట్టి దీని యొక్క మరి ఆవశ్యకత గురించి చాలా పర్టికులర్ గా చాలా గట్టిగా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే మరి రేపు జరగబోయేటువంటి యొక్క రివిజన్ లో ప్రతి అంశం రఘురాం గారు వివరంగా చెప్తారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు, ఒక దెబ్బ ముఖ్యమంత్రి పోయింది. నిజంగా ఒక ఓటు యొక్క విశిష్టత ఆ రకంగా ఉంది. మామూలుగా ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరిని ఎదుర్కోవడానికి ఆ శక్తియుక్తులు మనందరికీ ఉన్నాయి. కానీ మన రాజకీయ నాయకులు అయితే పోటీ చేయొచ్చు. కానీ మనం పోటీ చేసేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఆలోచన ఓట్ల చోరీ, ఓట్లు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఆయన కార్యక్రమం చేస్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ జరిగినటువంటి స్టాలిన్ గారు తమిళనాడు ఎలక్షన్ చూస్తే కానీ 15,000 ఓట్లతో ఓడిపోయినారు. ఇట్లా ఆ వివరాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి ముఖ్యమంత్రులే మరి ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనందరం ఎన్ని ధర్నాలు చేసినాం, ఆ రకంగా ఎన్నికల బరిలో నిరూపించుకోవాలంటే ముందు మన ఓటు మనం కాపాడుకోవాలి.
ముందు మన ఓట్లు నియోజకవర్గంలో మా కోఆర్డినేటర్ గన్నవరం శ్రీని గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఏదైతే బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క శిక్షణ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏదైతే ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి పూర్తిగా మద్దతు పలుకుతూనే మరి వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి తెలిసి మరి ఆయన చేసేటువంటి మోసాల్లో మా కార్యకర్తలు కానీ లేదా మా ఓట్లు కానీ ప్రజలకు ఓట్లు కానీ ఉండకూడదని మేము ఈ యొక్క శిక్షణ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజకీయ నాయకులతో ఎలక్షన్లు చేయొచ్చు, పోటీ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. కానీ మేము ఈ రాష్ట్రంలో తలపడబోయేటువంటిది ఒక రాష్ట్రంలో ఒక 420 మీద, అలాగే ఒక మోసగారి ఒక 420 మీద మేము యుద్ధం చేస్తున్నాం. కాబట్టి మా ఓట్లు చోరీ కాకుండా ఎలా అయితే కార్యకర్తల శిక్షణ ఇవ్వాలో ఆ రకంగా రఘురామ్ గారు కూడా వచ్చి చాలా విపులంగా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. మరి అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయి ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుచేతే ఇవాళ మహానాడు పేరుతో మీటింగులు పెడితే జనం వచ్చి చీకొడతారని భయపడి ఇవాళ కేవలం ఈ డీజిల్ వంక పెట్టి కేవలం యూనిట్ పై మీటింగ్లు అని చెప్పి అక్కడక్కడ క్లస్టర్ మీటింగ్లు అని చెప్పి ఈ రోజున ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. కేవలం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు కనుకే ఈరోజు కార్యకర్తలు నిలదీసి అడుగుతారేమో, ప్రజలు వచ్చి మనల్ని నిలదీస్తే ఇబ్బంది పడతామేమో, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి విపరీతమైన ప్రజాదరణని చూసి ఆ రకమైనటువంటి ఆదరణ ఇక్కడ కనిపించకపోతే మనం పలచనవుతాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా మరి ఏదైతే పవిత్రమైన దేవాలయాలను కూడా ఈరోజు పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకుని గుడి అని చెప్పి పిలిచి ఇవాళ గుళ్ళో కార్యక్రమాలు పెట్టి ఇవాళ మహానాడు నడుపుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే దానికి కారణం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేయడం వల్లే. ముఖ్యంగా రైతు సోదరులు ఏదైతే ఈ యొక్క జిల్లాలో మరి మొక్కజొన్న రైతుల్ని నట్టేట ముంచి వారికి ఇవ్వాల్సినటువంటి ఎంఎస్పి 2400 రూపాయలు కాకుండా 1600 కూడా వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఆక్వా రైతులు వారికి సుమారు 1200 రూపాయలు 1200 కోట్ల స్కామ్ చేసి ఏదైతే ఆక్వా రైతులకి రొయ్యల యొక్క రేట్లు తగ్గించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగే దళారులతో చేతులు కలిపి ఉత్పత్తిదారులతో చేతులు కలిపి మరి మీ యొక్క మేత ధరల్ని తగ్గించేసేటువంటి రేట్లు పెంచేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి తప్పనిసరిగా ప్రజలు అమాయకులు కాదు. రాబోయేటువంటి కాలంలో ఈ రకమైన హామీలు ఇచ్చి ప్రజల్ని నట్టేట ముంచితే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఆల్రెడీ 78, 79 వచ్చాయి. మిమ్మల్ని రాబోయేటువంటి పుష్కరాల్లో ముంచేటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం చేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట మేము చెప్పడం కాదు, మీకు పక్కన ఉన్నటువంటి మీ యొక్క పవన్ కళ్యాణ్ గారు కూడా పుష్కరాల దగ్గర తిరిగి అక్కడ రేవులు చూసి ఈ విషయాలన్నీ చెబుతున్నారు. ఏ పని చేసినా అవినీతిమయం, ముఖ్యంగా ప్రతి దాంట్లోని కూడా స్కామ్లతో ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలన అధోగతి పాలు చేస్తూ ఉన్నటువంటి ప్రజల్ని మోసగిస్తూ ప్రతిరోజు పప్పం గడుపుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మొన్న జరిగినటువంటి పుష్కరాల్లో ప్రజల్ని ఆయన నట్టేట ముంచాడు. కొంతమందిని 28 మంది చనిపోయారు. ఈసారి రాబోయేటువంటి పుష్కరాల్లో ఈ హామీలు అమలు చేయకపోతే ఈ పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారిని ముంచేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజానీకం చేస్తారని మరొకసారి తెలియజేస్తూ సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.